వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు నవ్వే సిచ్యువేషన్ అయితే మనకు లేదు. ఎక్కడ చూసినా సరే బాధాకరమైన సన్నివేశాలే ఉన్నాయి. అందులో ఇప్పుడు చూస్తే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. అవి పెరిగినాయి అని బాధతో పాటు అవి పెరిగినాయి కదా అని చుట్టూ ఉన్న వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా మనం చూసాం, శిరీష అని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అసలు అసలు వాళ్ళ అమ్మ బాధ చూస్తే ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఇవి మనతో మాట్లాడడానికి ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ మనతో ఉన్నారు. మేడం అడిగి మాట్లాడదాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. పర్టికులర్ బయట అందరు మనస్తత్వాలు, మనసులు, ఆలోచనలు బాలేవు అని అనుకోవాలేమో మనము. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి అసలు ఎందుకు ఎక్కువ పెరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో అని అనిపిస్తుంది మ్యామ్. ఎక్కడ చూసినా సరే వివాహేతర సంబంధం, ఆ కారణం చేతనే చంపారు, లేతే చచ్చిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, ఇవే వింటున్నాం. ఎందుకంటారు? ఈ మధ్య కాలంలోనే జరుగుతున్నాయని మనం చెప్తున్నాము. ఇదివరకు కాలంలో జరిగేది కాదని మనం ఎలా నిర్ధారణ చేయగలం? అంటే అప్పుడు బయటికి రాలేదు. అప్పుడు బయటికి బట్ రాలేదు, కంపారిటివ్లీ రేషియో కొంచెం పెరిగిందేమో అని అనిపిస్తుంది. రేషియో ఇప్పుడు జనాభా పెరుగుతున్న కొద్దీ రేషియోలు కూడా పెరుగుతాయి. సో అలా ఎందుకు పెరుగుతున్నాయి అన్న కారణం ఏంటంటే, రిలేషన్షిప్ లో ఏదో లోపం కనిపిస్తే తప్ప మనం వేరే వాళ్ళ అంటే ఇప్పుడు ఇదివరకు కాలంలో ఎలా ఉండేదంటే, ఒకసారి పెళ్లి జరిగితే వాళ్ళతోనే మనం జీవితం పంచుకోవాలి. అంటే కష్టాలు పడైనా సరే తట్టుకోనైనా సరే మనం ఇంకొకరిని చూడకూడదు అన్న ఒక తాళి కడితే చాలు, మన ఆ తాళి మీద మనతో వాల్యూ ఉంచాలి అన్న ఒక సెంటిమెంట్స్ మనలో ఆ పెద్దవాళ్ళు అలా పెట్టేసేవాళ్ళు. అంటే ఒకరిని తప్ప ఇంకొకరిని ప్రేమించకూడదు అని ఎందుకు చెప్పేవాళ్ళు అని అంటే, మన రిలేషన్షిప్ బంధం అనేది చాలా పవిత్రమైంది. లైక్ యునో, ఇద్దరు ఒకవేళ కలిసి వాళ్ళు సంసారం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళకు ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది. అదొక దాన్ని మనం ముందుకి తీసుకెళ్ళాలి. అదే లెగసీ, అదే క్రియేషన్ లాంటిది. ఆ ఫ్యామిలీని అనుభవించి మన పిల్లలు, అది వాళ్ళ పిల్లలు అనేది ఒక పెద్ద కుటుంబం లాగా అయ్యి, ఒక సంసారం అంటే ఏంటో అని లైఫ్ ఎగ్జాంపుల్ చాలా మంది మనకి చూపించారు. సో మనం క్రమేయంగా అదే లెగసీ ఫాలో అవుతూ ఇంతవరకు వచ్చాం. కానీ ఇప్పుడు ఏంటంటే, మనకి అంత పెద్ద కుటుంబాలు లేవు, మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం. మనలో ఏంటంటే, ఇదివరకు కష్టపడే వాళ్ళ డబ్బుల కోసం, అంటే పిల్లల కోసం, ఇటు అమ్మ కోసం, ఇటు నాన్న కోసం, అంటే ఏదో ఒక బాండింగ్ అనేది మనలో ఎక్కువ ఉండేది. అంతే ప్రేమ ఆప్యాయతలు వాళ్ళ పట్ల చాలా ఎక్కువ ఉండేది. అంటే మనం దేన్నీనో మన స్వార్థం అనేది చాలా తక్కువ. అంటే ప్రతిదీ మనము అన్న థాట్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు నాది, ఇది నేను, రైట్, ఇది నా ప్రేమ, ఇది నాకే, ఇది నేను, నాకు ఇంపార్టెన్స్ కావాలి. సో మనము అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే నాది అన్నది మారింది, నాకే కింద కొంచెం పక్కన ఇలా పెడితే ఆటోమేటికలీ మన రిలేషన్షిప్స్ అన్నవి ఎంత డైవర్సిఫై అయిపోయాయో చూడండి. అంటే భార్యాభర్తలు అని అంటే ఇప్పటి కాలంలో రొమాన్స్, మనం అంటాం రొమాన్స్ కావాలి. రొమాన్స్ అంటే ఏంటో కూడా దానికి అర్థాలు మార్చేసాం. చిట్టి పొట్టి కబుర్లు వేసుకుని, సరదాగా నవ్వుకుని, సరదాగా ఒకళ్ళనొకళ్ళు ఏదో మాట వరుస కనుక్కుని అదో అంటే రొమాన్స్ అంటే లస్ట్ కాదమ్మా ఇక్కడ. దట్ ఈస్ ఫస్ట్ రిలేషన్షిప్ లో ఎప్పుడు బయటకు పోయేది అదే. తర్వాత ఏదైతే బాండింగ్ ఏర్పడుతుందో వాళ్ళిద్దరి మధ్య, ఎంత గొడవలైనా నువ్వు నేను సమానం, నా తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు వేరు కాదు, మన కుటుంబం మనది. ఇప్పుడు ఏదైనా గొడవ జరగని మీ అమ్మ ఏమంది అని కాదు, అక్కడ మన వాళ్ళు మన్నేమన్నారు అన్నది ఒక పరిష్కార మార్గంగా మనం తీసుకోవట్లేదు. సెల్ఫ్ ఈగో కింద ఎప్పుడైతే మాట్లాడుతున్నావు అంటే, నీ అర్హతలేంటి, నా అర్హతలేంటి, నీ సంపాదన ఏంటి, నా సంపాదన, నువ్వెటుండాలి, నేను ఎక్కడున్నాను, నీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్, మనది అన్నది ఏం లేదు కదా అక్కడ. సో ఇండివిజువాలిటీ పెరిగిపోయింది కాబట్టి రిలేషన్షిప్ లో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్ డౌన్ వెళ్తున్నాయి అని అంటే, అప్పుడు మనము అదేంటి ఈ రిలేషన్షిప్ లో వచ్చాం అంటే ఒక స్వతంత్రమైనది, మనం స్వతంత్రం
అంటే మనకి ఎలా థాట్స్ వస్తాయంటే మనకు ఫ్రీడమ్ కావాలి, మనం ఒకళ్ళు కింద బతకడం కాదు, వాళ్ళతో సమానత్వం కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆ దీంట్లో డిఫరెన్స్ వచ్చినా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినా మనకి ఎలాంటి లిబర్టీస్ వస్తున్నాయంటే అది లీగల్ గా కూడా నువ్వు ఎక్కడైనా వెళ్ళినా నిన్ను క్వశ్చన్ చేసే పని లేదు అని మనకి కోర్టు నుంచి కూడా వచ్చినప్పుడు సో అఫీషియల్ గా అయిపోయింది. దాంట్లో ఇప్పుడు ఎలా అంటే నీ దగ్గర నుంచి ఆ సుఖం దొరకట్లేదు కదా నాకు, వేరేళ్ళని ఎత్తుక్కోవడంలో నేను తప్పెక్కడ చేస్తున్నా? ఇక్కడ సుఖం అని మీరు అన్నారు కదా మేడం, సుఖము అనే పాయింట్ ని వీళ్ళు ఏ బేసిస్ మీద క్యాల్కులేట్ చేసుకుంటున్నారు? అంటే ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, సుఖం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే జీవితంలో అది లస్ట్ అని అంటాం కదా, సో అది ఎక్కువ కోరుకునే వాళ్ళకి ఏంటంటే అలాంటి సుఖాన్నే వెతుక్కుంటూ ఉంటారు. ఎమోషనల్ బాండింగ్ అంటాం, అంటే వాళ్ళు వినాలి, మన బాధలు పంచుకోవాలి, మనతో పాటు మాట్లాడాలి, మన అర్థం చేసుకోవాలి. అర్థం అంటే ఇంకా అంటే మనం ఏమన్నా చెప్తే వినాలి అవతల వాడు, సో మనతో ఉండాలి మనము, అంటే వాళ్ళ ప్రెజెన్స్ మనకు కనిపించాలి జీవితంలో. ఆ ఇంపార్టెన్స్ అనేది మనకు కావాలి రిలేషన్షిప్ లో అన్నప్పుడు. ఎప్పుడైతే వాళ్ళు కట్టుకున్న వాళ్ళ రియల్ రిలేషన్షిప్ లో ఇవన్నీ వాళ్ళు కోల్పోతున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్ గా మనసు అనేది వెళుతుంది. మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ దక్కట్లేదు కదా, సో వాళ్ళైతే అన్నీ చేస్తున్నారు, నాకు నచ్చినట్టు ఉన్నారు, అది కొత్త ఇది అన్నమాట అటెన్షన్. సో అలా వాళ్ళు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎప్పుడు ఫిజికల్ గా టార్చర్ చేసి కష్టపెట్టి వాళ్ళని, లేకపోతే కమాండ్ చేసో, లేకపోతే వాళ్ళని ఇంకో విధంగా మానసికంగా ఏదైనా టార్చర్ చేసే మనుషులు ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ లో అంత టార్చర్ అనుభవించాల్సిన పని లేదు కదా. సో సమాజానికి దూరంగా ఇవన్నీ ఎవరికి తెలియకుండా నేను మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఏముంది అంటారా, అనుకుంటారా? సో అలా ఎవరైనా ప్రేమించే వ్యక్తులు వాళ్ళకి కనబడినప్పుడు కంప్లీట్ గా ఏంటంటే ఇంకా వీళ్ళే సర్వస్వం అని ఒక ఏమంటారు, ఒక ఎనర్జీ లెవెల్ వాళ్ళు తీసుకుంటే ఎలాగో ఇంటికి వస్తే ఈ గతిలే ఉన్నాయి మనకి, చలో ఇంకొక మార్గం వెతుక్కుందాం అన్నట్టు. సో ఎవరైతే కొంచెం ప్రేమ చూపించినా వాళ్ళు లొంగిపోతారు. ఎస్పెషల్లీ రిలేషన్షిప్ లోనే కాదమ్మా, ఇది మనం చిన్న పిల్లల్లో కూడా చూస్తుంటాం. అమ్మ నాన్న ఎక్కువగా పలకరించిపోయేటప్పటికల్లా ఇంట్లో సరిగ్గా వాతావరణం ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు, సో ఫ్రెండ్స్ ని వెతుక్కుంటారు, బయట ప్రపంచం వెతుక్కుంటారు. బయట వాళ్ళతో కంపే వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగున్నారు, నువ్వు ఎందుకు లేవు, మీరెందుకు అలా ఉండరు, క్వశ్చన్ చేస్తారా లేదా? అలాగే టీనేజర్స్ అంటాం, వాళ్ళు ఎప్పుడు మనతో మాట్లాడు, మనం ఇంట్లో వాతావరణం కరెక్ట్ ఇస్తే, ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు మన దగ్గర ఉంటారు. ఎలాగో వాళ్ళు పిల్లలు, మనం వదిలి వెళ్ళరు కదా. మన అలాంటి వాతావరణం మనం ఇవ్వనప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఫ్రెండ్స్ ని వెతుక్కోవడం, ఆనందం చూసుకోవడం అవన్నీ చేస్తారు. సో ఎవరైనా ఇంట్లో తన పరిస్థితిలో దక్కనిది వెతుక్కుంటూ ఎందుకు వెళ్తారంటే, వెతుక్కుంటూ అలాంటిది ఏదైనా మనకి నచ్చని దొరికిన చోట డెఫినెట్లీ మనిషి అనేవాడు వెళ్ళిపోతారు. మ్యామ్ ఇక్కడ ఓకే, మనకి కావాల్సింది దొరకాలి కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళడం వరకు ఓకే, బట్ కావాల్సిన దానికోసం వేరే వాళ్ళని హార్మ్ చేసి ఆల్మోస్ట్ చంపేసే అంత రేంజ్ అవసరం లేదేమో కదా అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్ నిందాకే మనం అనుకున్నాం, శిరీష అమ్మాయి కేసు చూసుకుంటే వాళ్ళ సిస్టర్ ఇన్ లోనే తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ బయటకు ఎక్కడ చెప్పేస్తుందో అని తినని చంపేస్తుంది అనే వార్త వింటున్నాం మనం. సో అవాస్తవాలు అనేవి పక్కన పెడితే అసలు ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నిజంగా బయట కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు నిజంగానే నాకు వాళ్ళ పర్సన్ వాళ్ళ తన పార్ట్నర్ లేరు అనుకున్నప్పుడు, తను ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నప్పుడు దాని మీద వాళ్ళకి ఎందుకు కాన్ఫిడెన్స్ ఉండదు? అంటే వాళ్ళే తప్పు అని అనుకుంటారా? ఎందుకు మరి అలా అని చెప్పేసి వేరే వాళ్ళని చూడమ్మా, వాళ్ళని వాళ్ళు తప్పు అనుకుని వాళ్ళు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనే నిర్ణయం కరెక్ట్ గా ఉంటే ఆ అమ్మాయి ఎప్పుడు అలా చెయ్యదు. బయట వెనకాల ఏం బ్యాక్గ్రౌండ్ ఉందో తెలీదు మనకి. మనకు వచ్చే న్యూస్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఆడబడుచు ఎక్కడ ఈమె అఫైర్ బయటపడిపోతే సంసారాలు ఇదైపోతాయో, లేకపోతే మా పరువు పోతుందో అని అనుకుని చంపేయడానికి దిగింది, రైట్? సో కానీ ఇప్పుడు ఈమె చంపేయడానికి దిగిందంటే వీళ్ళ కుటుంబం పరువు అంతా వచ్చేస్తుందా వెనక్కి? సో ఇది తెలిసిన వాళ్ళు, ఇది తెలిస్తే వాళ్ళ పరువు పోదా? పోతుంది. మరి అదెందుకు ఆలోచించలేదు అమ్మాయి? సో బ్యాక్ ఎండ్ ఏదైనా ఉన్నా మీరు చూడండి తన మానసిక పరిస్థితి ఎలా ఉందో.
అసలు ఏమనుకున్న అమ్మాయి అలా అంత పెద్ద స్టెప్ తీసుకుంది, ఒకళ్ళని చంపాల్సిన అవసరం ఏముంది అక్కడ. సో ఇవన్నీ అసలు యాక్చువల్లీ ఎప్పుడైతే ఇవన్నీ బయటపడతాయో మనం మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ తెలియకుండా ఓన్లీ ఒక హింట్ పట్టుకొని, ఎందుకంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకుంది కాబట్టి తను చంపాలని అనుకుంటుంది అన్న ఉద్దేశం అయితే ఇక్కడ ఉండదు. ఒకవేళ చంపేవంత అంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకుంది కుటుంబం పరువు పోతుందని అనుకున్నామా, ఇలా కూడా పోతోంది కదా మరి. తిను చేసిన పని కూడా చాలా గొప్ప పని ఏం కాదు కదా అక్కడ. సో ఎలా అయినా అసలు అలా కాకుండా ఏదో పగనో ఏదో ఉంది వెనకాల బ్యాక్ ఎండ్ అని నేను అనుకుంటున్నా. మేడం మీ దగ్గరికి కూడా చాలా కేసెస్ వచ్చే ఉంటాయి ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్వి. సో వాటిల్లో ఐ మీన్ ఇంత ఘోరంగా అనిపించింది, ఇలా చేయకూడదేమో, మీరు కూడా అలా చేయకూడదు అంటే సర్కమ్స్టెన్సెస్ వీళ్ళు కూడా ఎట్లా ఉంటే బెటర్, ఒక రిలేషన్ వాళ్ళు ఎలా ఉంటే బెటర్ కపుల్ అని అంటారు మీ దగ్గర వచ్చిన కేసెస్ని బట్టి? ఇది నా దగ్గర చాలా కేసెస్ అయితే వచ్చాయి. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అన్నది ఎంత దారుణంగా ఉంటాయి అంటే, కొన్ని ఈ లవ్ మ్యారేజ్ కేసులు ఉంటాయి. ఎప్పుడైతే అమ్మ నాన్న సపోర్ట్ చెయ్యరు, వీళ్ళు ఏదో పెళ్లి చేసుకుని వీళ్ళతో పాటు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఎంత హరాస్మెంట్ చేస్తారంటే, ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఇవ్వరు, పిల్లల్ని వీళ్ళే పోషించుకోవాలి, అన్ని వీళ్ళే చేసుకోవాలి, అన్ని వీళ్ళే సమర్థించుకోవాలి, ఇంట్లో ఖర్చులకు కూడా నేను పెట్టను అనే పరిస్థితి కల్పించినప్పుడు ఒక ఆడదానికి అప్పుడు ఏమవుతుంది అని అంటే, నేను చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ తల్లిదండ్రులు లేరు, ఇక్కడ ఈ మొగుడు నన్ను చూసుకోవట్లేదు. సో అలాంటప్పుడు ఎవరైనా మీకు సపోర్ట్ ఇచ్చినప్పుడు, అంటే మెంటల్ గా సపోర్ట్ ఇచ్చినప్పుడు, వాళ్ళు ఆటోమేటికల్ గా, ఎందుకంటే మనుషులమే కదమ్మా, ఏమైనా సరే ప్రేమ వెతుక్కునే వెళ్తారు డెఫినెట్ గా. ఆ ప్రేమ అనేది బయట వాళ్ళకి దొరుకుతుంటే వాళ్ళు ఎందుకు కాదంటారు చెప్పండి? వాళ్ళు ఎందుకు కాదంటారు? ఈ అమ్మాయి సిచ్యువేషన్ లో, నాకు వచ్చిన కేసు సిచ్యువేషన్ లో అమ్మాయికి అలాగే అయింది. ఆ అమ్మాయి ఆఫీస్ లోనే ఇంకొకళ్ళని ప్రేమించింది. సరే ఇతనికి డివోర్స్ ఇద్దాము అని అనుకునే సమయంలో అతను ఏం చేశాడనంటే, నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా, నేను మా అమ్మ నాన్నని నీకు పెళ్ళైపోయింది కాబట్టి నేను ఒప్పించలేను, నేను ఒక అమ్మాయిని చేసుకుంటాను, ఆమెతో పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటాను అన్నాడు. దెబ్బకి హార్ట్ బ్రేక్ అయిపోయింది. అంటే తను వచ్చి బాధపడటం ఎలా ఉంటుందని అంటే, నేను ఏం చేశాను అంటే, ఇక్కడ మొగుడు లేడు, ఇతను నన్ను మోసం చేశాను అంటే మగవాళ్ళందరూ ఇంతేనా అనే ఫీలింగ్ వాళ్ళకి ఎట్లా ట్రామా దీంట్లో తీసుకెళ్తుందంటే, ఇప్పుడు అమ్మా నాన్నే ఉన్నారనుకోండి, ఇంకెవరన్నా వాళ్ళకి పెద్దవాళ్ళు సపోర్ట్ అనేది ఉందనుకోండి, వాళ్ళు అంత పెద్ద స్టెప్ తీయడానికి కూడా వెనకాడతారు. అలా కాకుండా ఒంటరిగా పోరాడాలంటే ఏ మనిషికైనా కష్టమే కదా, అన్నీ ఎవరితోనన్నా బాధలు పంచుకోవాల్సి వస్తుంది కదా. సో ఇలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే, ఎమోషనల్ గా డౌన్ ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ ఏమవుతాడనంటే, వీళ్ళ ఎమోషనల్ గా డౌన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కంప్లీట్ అడ్వాంటేజ్ తీసుకుందామనే చూస్తారు. సో ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మనం ఎమోషనల్ గా డౌన్ ఉన్నాము అంటే అది పరిష్కారం మనం వెతుక్కోవాలి. అవతలాడు మనని ఎమోషనల్ గా చాలా హైప్ తీసుకెళ్తాడు, మనని స్టేబుల్ చేస్తాడు అన్న అపోహలో కానీ, అలాంటి సిచ్యువేషన్ లో కానీ మనము వెళ్ళకూడదు, తీసుకోకూడదు ఆ నిర్ణయం. ఒకటి, మన పర్సనాలిటీ టైప్ని మనం ఫస్ట్ ఏదైతే చాయిస్ చేసామో, మీరు ఎప్పుడు గమనించండి, సెకండ్ చాయిస్ కూడా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే మనము మనని మెచ్చుకుని మనని బాగా చూసుకుంటారు అనే దీంట్లో వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ లో వచ్చే వాళ్ళు ఇచ్చే అటెన్షన్ మనకి అది ఎలా ఇమేజ్ ఇస్తుంది అని అంటే, అబ్బో వీడు నన్ను చాలా బాగా చూసేసుకుంటాడు, వీళ్ళు నన్ను బాగా మెప్పేసుకుంటారు అన్నట్టు మహారాణి అనే ఫీలింగ్ లో వెళ్ళిపోతారు. కానీ చివరికి వచ్చేసరికి మొదటాడు ఎలా ఉన్నాడు, రెండో వాడు కూడా అంటే అదే అనుమానంతో వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు, సో ఫస్ట్ కి సెకండ్ కి మీకు తేడా వ్యత్యాసం ఉండదు. సో ఇమ్మెచ్యూర్డ్ గా ఆలోచించకుండా ఫస్ట్ సంతోషం, ఏ ఎమోషన్ నా సరే, దుఃఖం అనేది మీరు జనరేట్ చేసుకున్నదే, అంటే మీ మనసులోంచి వస్తుంది, మీ ఆలోచనలే. అది వాళ్ళ ప్రవర్తనల మీద అంటే మీరు చేంజ్ అవుతారని అనుకోవద్దు, అది టెంపరీయే. అదొక అంతున మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో తప్ప తర్వాత మళ్ళీ కంటిన్యూ, ఇది విషియస్ సైకిల్. అది గమనించుకొని సెల్ఫ్ గా మోటివేట్ చేసుకొని, సెల్ఫ్ గా డామినేట్ చేసుకోండి, సెల్ఫ్ గా మీరు స్ట్రాంగ్ అవ్వండి. ఇట్ ఈస్ నాట్ దట్ సంబడీ హ్యాస్ టు సపోర్ట్ యూ ఆల్ ద టైమ్. డోంట్ కీప్ క్లింగింగ్ టు పీపుల్.
సూపర్. సో విన్నారు కదా, అమ్మాయిలు డిపెండ్ అవ్వకుండా ఉండటం అంటే ఓన్లీ ఫైనాన్షియల్గా కాదు, కొన్నిసార్లు ఎమోషనల్గా కూడా డిపెండ్ అవ్వద్దు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో మనల్ని మనం ముందు సెటరైట్ చేసుకుంటే అవతల వాళ్ళు ఇలా లేరు, మనకి ఇలా లేరు అనడానికి స్కోప్ ఉండదు. సో మరి ఇలా మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ లాంటి వీడియోస్ కావాలి అంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.